Hi, good morning everyone. Welcome to Pioneer Clinic. ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ పేషెంట్ అయితే చూపించబోతున్నాను. ఏంటంటే హెయిర్ లైన్ హారర్ అంటే ఏంటంటే మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. చాలా మంది నా రిపేర్ పేషెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు మా ప్రాక్టీస్లో సార్ నాకు ముందర గ్రాఫ్ట్స్ తీసేయండి, లేకుంటే రిమూవ్ చేయండి, లేకుంటే కరెక్ట్ చేయండి అని చెప్పి వచ్చే వాళ్ళలో చాలా మంది ఇటువంటి కేసులలో ఉంటారు. అందుకే నేను దీని మీద వీడియో చేయడం జరిగింది. అసలు హెయిర్ లైన్ ఇక్కడ చాలా ముందుకు వేసుకుంటూ వచ్చే అనర్థాలు ఏంటి, నష్టాలు ఏంటి, దానివల్ల మీకు ఎంత మెంటల్ పెయిన్ అవుతుంది, ఎంత ఫైనాన్షియల్ లాస్ అవుతుంది, అవన్నీ తెలియాలంటే ఈ వీడియో మీరు చివరి దాకా చూడాలి. ఈ వీడియోలో అటువంటి ఒక లైవ్ పేషెంట్ని రిపేర్ చేసి మనం గ్రాఫ్ట్స్ అన్ని తీసేసి రిపేర్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అసలు హెయిర్ లైన్ ఎందుకు ముందు పెట్టకూడదు, ముందు పెడితే ఏమవుతుంది అనే దాని గురించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో దయచేసి ఎండ్ వరకు చూడండి, మీకు ఫ్రంటల్ హెయిర్ లైన్ మీద కొద్దిగా ఐడియా అయితే వస్తుంది. పేషెంట్ మన దగ్గరికి కన్సల్టేషన్కి వచ్చే పాటికైతే బాగా డిప్రెస్ అయి ఉన్నాడు. యంగ్ పర్సన్ 4 years 22 yearsలోనే ఎవరో ట్రాన్స్ప్లాంట్ చేశారు 2 years ముందు. సో అదైతే అటర్ ఫ్లాప్ అయింది. అలా కారణానికి చాలా కారణాలు ఉన్నాయి. బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ మెయిన్ రీజన్. అది కాకుండా ట్రాన్స్ప్లాంట్ ABCD తెలియకుండా ట్రాన్స్ప్లాంట్ చేసినారు. యాక్చువల్గా అయితే ఈ కాస్మెటిక్ సర్జరీస్ మంచి కాస్మెటిక్ సర్జన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ చేస్తే బాగుంటుంది. సో అట్లా కాకుండా మా టెక్నీషియన్స్ ఎవరో అండర్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ చేస్తే ఈ విధంగా అయింది. సో ఆయనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనము రిపేర్ చేయడానికి కూడా మనకు కొద్దిగా చాలా టైం తీసుకుంటుంది. చాలామంది సర్జన్లు, బిజీగా ఉన్న సర్జన్స్, డాక్టర్స్ ఇట్లాంటి కేసులు తీసుకోరు, ఎందుకంటే వాళ్ళకి దీనివల్ల టైం వేస్ట్ తప్ప వేరే ఏముండదు. కానీ పేషెంట్ అయితే బాగా డిప్రెస్డ్ ఉన్నాడు, రిపేర్ చేద్దాం అనుకున్నాను. రిపేర్ ఎగ్జామిన్ చేసినప్పుడు మీరు చూస్తే పక్కన ఆయన షేవింగ్ చేసుకుంటున్నాడు, ముందర భాగంలో షేవింగ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే అట్లీస్ట్ న్యాచురల్గా కనపడుతుందన్న ఉద్దేశంతో మీరు వీడియోలో చూడొచ్చు, కొన్ని షేవింగ్ అన్నది చేసుకుంటున్నాడు. సో అవన్నీ బంచెస్గా ఇంప్లాంట్ చేశారు, డాల్ అపియరెన్స్ లాగా అనమాట, ఒక పద్ధతి లేకుండా. సో రిపేర్ చేయడానికి కన్సల్టేషన్లో చూసిన తర్వాత కపుల్ ఆఫ్ సెషన్స్ అవసరం అనిపించింది నాకైతే. సో కపుల్ ఆఫ్ సెషన్స్ అంటే 2-3 సెషన్లు కావచ్చు. ఇది మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టైం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాడు, అది అటర్ ఫ్లాప్ అయింది, దాంట్లో డబ్బులు పోయింది, తర్వాత మెంటల్ ఎకొని, సో తర్వాత ఆయన సాటిస్ఫాక్షన్స్ లేవు, డిప్రెషన్లో ఉన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేయడానికి మళ్ళీ కపుల్ ఆఫ్ సెషన్స్ నిజంగా అవసరం. ఎందుకంటే అన్ని గ్రాఫ్ట్స్ మనం ఒకేసారి రిమూవ్ చేయలేము కాబట్టి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మనము కపుల్ ఆఫ్ సెషన్స్ చేసి ఏ విధంగా రిపేర్ చేసామనే దాని మీద ఒక ఐడియా అయితే మీకు వస్తుంది. ఆయనకు ఫస్ట్ టైం మనము రిపేర్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఆల్మోస్ట్ టెంపుల్ యాంగిల్స్లో ఉన్న హెయిర్ కావచ్చు, ఫ్రంట్ సైడ్ ఉన్న హెయిర్ కావచ్చు, ఆల్మోస్ట్ 70-80% తీసేసాము. అన్నీ ఎందుకు తీయలేరని మీరు అడగవచ్చు. అన్నీ మనం తీస్తే ఏమవుతుందంటే దగ్గరగా హోల్స్ ఫార్మ్ అయ్యి స్కిన్ అక్కడ పెద్ద స్కార్ ఫార్మ్ అవుతుంది. కాబట్టి మనం దగ్గరగా తీయలేము. ఇదే ప్రాబ్లమ్ రిపేర్ కేసుల్లో. సో ఇప్పుడు సెకండ్ టైంకి మళ్ళీ నేను 6 months తర్వాత మళ్ళీ రమ్మని చెప్పాను. ఎందుకంటే ఒకసారి ఆయన కరెక్ట్ చేయలేము. సెకండ్ టైం ఆఫ్టర్ 6 months మళ్ళీ ఆయన రిపేర్కి ఇంకో సెషన్ రావడం జరిగింది. ఈసారి మనకు పేషెంట్కి ఉన్న కన్సర్న్ ఏంటంటే, ఈ టెంపుల్ యాంగిల్లో ఫస్ట్ టైం తీసేసాం కాబట్టి ఈ వి షేప్ హెయిర్ లైన్ రిటైన్ చేయండి నాకు అని చెప్పి మొత్తం మార్నింగ్ మార్క్ చేసుకొని ఎక్కడెక్కడ ఎక్స్ట్రా గ్రాఫ్ట్స్ తీసేయాలి, లాస్ట్ టైం మిగిలిపోయిన గ్రాఫ్ట్స్ అని మళ్ళీ తీసేయడం జరిగింది. ఈసారి ఆయన వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఇమ్మీడియట్ పోస్ట్ ఆపరేటివ్ చూసిన వెంటనే ఎస్, ఈ కైండ్ ఆఫ్ హెయిర్ లైన్ నాకు కావాలి డాక్టర్ అన్నారు. అయితే మన సైడ్ ఇంకొక సెషన్ కూడా ఉంది ఆయనకి. ఎందుకంటే ముందర మనం కొన్ని గ్రాఫ్ట్లు తీసివేసిన చోట ఇమ్మీడియట్గా గ్రాఫ్ట్స్ పెట్టలేం కాబట్టి 6 months తర్వాత చిన్న ఫైన్ గ్రాఫ్ట్స్ మళ్ళీ యాడ్ చేయాల్సింది మనం. కాబట్టి మనం ఆల్రెడీ 2 times కరెక్ట్ చేసాము, 3rd time మళ్ళీ చేసే అవకాశం ఉంది. ఆయన ఎక్కడో ఒకసారి చేసుకున్నాడు, అంటే 4 times అయింది. ఒక మిస్టేక్ వల్ల 4 sessions చేయడం జరిగింది, జస్ట్ కేవలం ఒక హెయిర్ లైన్ కోసం. కంప్లీట్ బాల్డ్ కాదు, ఏమీ కాదు. కాబట్టి ఒక చిన్న మిస్టేక్, ఒక బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పేసి 10-20 వేలు మిగిలించుకోవడానికి కోసం అని చెప్పేసి ఆయన వేరే క్లినిక్ వెళ్ళడం జరిగింది. ఆ విధంగా చేస్తే మొత్తం ట్రాన్స్ప్లాంట్ ఫ్లాప్ అవడమే కాకుండా
మళ్ళీ 3 times స్పెండ్ చేయడం అంటే ఇచ్చారు రెడిక్యులస్ అండి. కాబట్టి మంచి క్లినిక్ వెళ్ళి చేయించుకోవడం అనేది ఎంతైనా అవసరం. Well, this unwanted grafts has been removed. This is the second time I'm removing the grafts. Actually, this guy had a transplant bad experience in a different clinic long back. Actually, what they have done was implantation done in the wrong manner, kind of brought a straight hairline and they placed the hairline extremely frontal space. This is the most commonest mistake happens in most of the clinics. However, we try to explain to the patients, they would not understand. So kindly you should go with your surgeon choice about the hairline, because patient may be having a lot of options in their mind, but when it comes to the reality, you need to check with your surgeon and get it done. Otherwise, you end up like a removal like this. Unfortunately, this patient, we have a removal done in 2 phases. That means 1 transplant happened already and 2 sessions we removed it. 1 transplant elsewhere happened, 2 times we removed it. Approximately 3 times now, almost 3 times it happened to charge him. 1 transplant went failure. For a correction purpose, we did 2 more times. Let me check with his own words. So ನಿಮ್ದು ಈಗ ಒಂದ್ಸಾರಿ ಟ್ರಾನ್ಸ್ಪ್ಲಾಂಟ್ ಫೇಲ್ ಆಗಿ ಮತ್ತೆ ನಾವು ಫ್ರಂಟಲ್ ಏರ್ಲೈನ್ ಎಲ್ಲ ಕರೆಕ್ಷನ್ ಮಾಡಕ್ಕೋಸ್ಕರ ಏರ್ ಗ್ರಾಫ್ಟ್ಸ್ ರಿಮೂವ್ ಮಾಡಿದೀವಲ್ವಾ? ಸೊ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನಾಗಿತ್ತು ಅವಾಗ? ಏನಾಗಿತ್ತಂದ್ರೆ ಒಂದು ಸ್ವಲ್ಪ ಮೇಲ್ಗಡೆ ಹೋಗಿತ್ತು. ಅದಕ್ಕೆ ನಾವು ಹೇರ್ ಟ್ರಾನ್ಸ್ಪ್ಲಾಂಟ್ ಮಾಡಕ್ಕೆ ಬೇರೆ ಕ್ಲಿನಿಕಲ್ಲಿ ಮಾಡ್ಕೊಂಡೆ 3 years ಬಿಫೋರು. ಅವ್ರು ತುಂಬಾ ಕೆಳಗಡೆ ಹಾಕ್ಬಿಟ್ಟಿದ್ರು. ಆ ಲೈನು ಹೇರ್ ಲೈನು ನ್ಯಾಚುರಲ್ ಆಗಿಲ್ಲ, ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ. ಸ್ಟ್ರೈಟ್ ಏನಿಲ್ಲದ್ರೂ ಪೇಷಂಟ್ಸ್ ಅದಕ್ಕೆ ಹೇಳ್ಕೊಂಡಲ್ಲ. ಅದು ವಿಡಿಯೋ ಸ್ವಲ್ಪ ಯೂಸ್ ಆಗುತ್ತೆ ಅನ್ಕೊಂತ ಇದೀನಿ. ಸ್ಟ್ರೈಟ್ ಲೈನ್ ಹಾಕ್ಬಿಟ್ಟಿದ್ರು. ನನಗೂ ಗೊತ್ತಾಗಿಲ್ಲ, ನಾವು ಮಲ್ಕೊಂಡಿರುವಾಗ ಫುಲ್ ಸ್ಟ್ರೈಟ್ ಲೈನ್ ಒಂದು ತುಂಬಾ ನ್ಯಾಚುರಲ್ ಇಲ್ದಿರ ಅನ್ಯಾಚುರಲ್ ಆಗಿ ಕೆಳಗಡೆ ಹಾಕ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅದು 3 years ಇಂದ ಸಫರ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ಈಗ ಪೈನರಲ್ಲಿ ವಿಡಿಯೋ ನೋಡ್ಬಿಟ್ಟು ಬಂದಿರೋದು ಸೆಕೆಂಡ್ ಸೆಷನ್ ಇದು ನನ್ಗೆ. ರಿಮೂವಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಇವಾಗ. ಸ್ವಲ್ಪ ಆಲ್ರೆಡಿ ಬಿಫೋರ್ ಹೆಂಗ್ ನ್ಯಾಚುರಲ್ ಆಗಿತ್ತು ಹಂಗೆ ಬರ್ತಾ ಇದೆ. ಹೌದು, ಈ ಸ್ವಲ್ಪ ಹೀಲ್ ಆಗಿಬಿಟ್ರೆ ವಿದಿನ್ 3-4 weeks ಅಲ್ಲಿ ನಾರ್ಮಲ್ ಆಗುತ್ತೆ. ಮೋಸ್ಟ್ಲಿ ಫೈನಲ್ ಕರೆಕ್ಷನ್ ಇಂದ ಪೇಷಂಟ್ಸ್ ಯಾವಾಗೂ ಕೆಳಗಡೆ ಹಾಕೊಂಬೇಡಿ. ನ್ಯಾಚುರಲ್ ಆಗಿ ಹೆಂಗಿರ್ತೋ ಅದೇ ತರ ಮೇಲ್ಗಡೆನೆ ಕರೆಕ್ಟ್ ಹೇರ್ ಲೈನ್ ಡಿಸೈಡ್ ಮಾಡಿ ಒಳ್ಳೆ ಕ್ಲಿನಿಕ್ ಡಿಸೈಡ್ ಮಾಡಿ. ಹೌದು, ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಗೋದಿಲ್ಲ ಅದು. ಸೊ ಇದು ನಾವು ನೋಡೋಣ ಫೈನಲ್ ಔಟ್ಕಮಿಂಗ್ ಬರುತ್ತೆ ಅಂತ. ಆಯ್ತಾ? ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ದಿಸ್ ವಿಡಿಯೋ. ಆಕ್ಚುಲಿ ವಿ ಶುಡ್ ಅಪ್ರಿಷಿಯೇಟ್ ದಿಸ್ ಪೇಷಂಟ್ ಗಿವಿಂಗ್ ದಿಸ್ ಇನ್ಫಾರ್ಮೇಶನ್. అట్లీస్ట్ ఇది విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ అదర్ పేషెంట్స్ ఆల్సో. ఇటువంటి డిజాస్ట్రస్ అవుట్కమ్ జరగడానికి గల మేజర్ రీజన్లు ఏంటంటే నెంబర్ 1 బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ అండి. చాలా మంది హౌ మచ్ టూ మచ్ అనే విధంగా బడ్జెట్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ చేసుకోవడం వల్ల ఇది జరుగుతుంది. సో బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ వల్ల మీకు వచ్చే అనర్థాల్లో ఇది లైవ్ ఎగ్జాంపుల్. ఇటువంటి కేసెస్ నేను ఎవ్రీ వీక్ చూస్తాను. ఆ రిపేర్ చేయడం అయితే చాలా మంది చేశాను. ఇతను 4 సార్లు ఖర్చు పెట్టాడు కేవలం ఒక హెయిర్ లైన్ కోసం. అంటే ఇట్స్ రిడిక్యులస్ అండి. సో బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ అన్నప్పుడు ఒకరు తక్కువ ఛార్జ్ చేస్తే ఇంకొకరు ఇంకా తక్కువ ఛార్జ్ చేస్తారు, ఇంకొంతమంది ఎవరు ఇంకా తక్కువ ఛార్జ్ చేస్తారు. దానికి అంతు లేదు. అట్లా కాకుండా మీరు క్వాలిటీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళండి. కంపారిజన్ కూడా ఎప్పుడైనా బెస్ట్ క్లినిక్ బెస్ట్ డాక్టర్ మధ్య కంపేర్ చేయాలి. కానీ ఒక బెస్ట్ డాక్టర్ని తీసుకెళ్ళి ఎక్కడో ఒక టెక్నీషియన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తా అంటే వానికి వీనికి కంపేర్ చేస్తే దానికి అర్థమే ఉండదు. అలాంటి పరిస్థితుల్లోనే ఇలాగ జరుగుతుంది అనమాట. సో అందువల్ల బెస్ట్ డాక్టర్ ఎవరు నీకు చీప్గా చేయలేడు. ఎందుకంటే దానికి ఉన్న క్వాలిటీ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఇదంతా ఉంటుంది. ఎవడైతే మీకు బడ్జెట్గా ల్యూర్ చేస్తాడో వాడి దగ్గర క్వాలిటీ ఉండదని అర్థం. కాబట్టి మెయిన్ రీజన్ అదొకటి బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్. సో రెండవది ఏంటంటే ఈ చాలామంది వాళ్ళకు ఈ సెలబ్రిటీస్ వాడే ఎయిర్ ప్యాచెస్ని ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ అనుకొని ఇట్లా హెయిర్ లైన్ కావాలని చెప్పి వాళ్ళకి గీసుకుంటారు ఇట్లా కావాలని. సో ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి, నీకు ఇటువంటి హెయిర్ లైన్ సాధ్యపడకపోవచ్చు, జాగ్రత్త పడండి అని. కానీ ఎక్స్పర్ట్ డాక్టర్ లేకుండా చిన్న క్లినిక్కి వెళ్తే అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయరు వాళ్ళు. ఎందుకంటే అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే పేషెంట్ వెనక్కి వెళ్ళిపోతాడన్న భయంతో నీకు ఎలా కావాలో అలా చేస్తా అంటారు. అక్కడ నువ్వు అట్లా చేసుకోవడం వల్ల రాంగ్ అయిపోతుంది. తర్వాత నువ్వు అడిగినా కూడా నువ్వు అడిగావు నేను చేశానని చెప్తారు. కాబట్టి ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గర మీరు సలహా తీసుకోండి. ఈ విధంగా చేస్తే నాకు బాగుంటుందా బాగుండదా. ఎందుకంటే హెయిర్ నీదే, డబ్బులు నీదే, లైఫ్ నీదే. సో కాబట్టి ఊరినే బడ్జెట్ ప్రకారంగా చూజ్ చేసుకొని వెళ్ళిపోయి చేసుకోకుండా ఎక్స్పర్ట్ డాక్టర్తో మాట్లాడి ఏ విధంగా ప్లాన్ అనేది డాక్టర్ మీ సర్జన్ డిసైడ్ చేస్తే బాగుంటుంది అనేది నా సలహా. సో ఈ 2 కారణాలు మెయిన్ కారణాలు అయితే, మిగతా చాలా చిన్న చిన్న కారణాలు ఉండొచ్చు. దయచేసి మీరు మంచి ట్రాన్స్ప్లాంట్ డాక్టర్ని, మంచి ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ని చూజ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్లో మీరు పడకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.